హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనిలా టైలరింగ్. ఈరోజు వీడియోలో హై అండ్ లో మోడల్లో ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను, చూసేయండి. మెజర్మెంట్స్ వచ్చేసి ఇవి. ఈ మెజర్మెంట్స్తో హై అండ్ లో మోడల్లో ఫ్రాక్ కటింగ్ చూపిస్తాను, చూసేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాడీ కటింగ్ కోసం క్లాత్ని ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇది ఒక మడత, దాన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఇలా 4 మడతలు. ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి కట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ హుక్స్ కానీ జిప్ కానీ ఏమీ రానప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి కట్ చేసుకోవచ్చు. కింది ఖర్చులన్నీ సమానంగా ఉండేలాగా ఒక లైన్ గీసుకోవాలి. హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా కింద, అవి సమానంగా వచ్చేలాగా గీసుకోవాలి. దానికి ఒక 1/2 ఇంచు పైకి ఇంకొక లైన్ గీసుకోవాలి. స్టిచ్చెస్ కోసం 1/2 ఇంచు పైకి ఇంకొక లైన్ గీసుకోవాలి. బాడీ లెంత్ వచ్చేసి 14.5 ఇంచెస్, స్టిచ్చెస్తో కలిపి 15.5 ఇంచ్. చూడండి, కింద హాఫ్ ఇంచ్ వదిలిపెట్టాం కాబట్టి 15 ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. బాడీ లెంత్ 14.5 ఇంచు, పైన స్టిచ్చెస్ కోసం ఒక 1/2 ఇంచు 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. కొంచెం యువతలు కూడా 15 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్కుల్ని ఇలా కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ కిందికి ఇంకొక లైన్ గీసుకోవాలి. షోల్డర్ విడ్త్ వచ్చేసి 6.5 ఇంచెస్. ఆర్మ్ హోల్ డౌన్ కూడా 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ విడ్త్ ఎంతైతే తీసుకుంటామో ఆర్మ్ హోల్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి. ఇక్కడ కూడా 6.5 ఇంచెస్కి ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడే మన చెస్ట్ రౌండ్ అనేది తీసుకోవాలి. చెస్ట్ రౌండ్ వచ్చేసి 44 ఇంచెస్, దానిలో 4వ భాగం వచ్చేసి 11 ఇంచెస్. ఫోల్డింగ్ నుంచి 11 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి 1.5 ఇంచు ఖర్చు కోసం ఇంకొక మార్క్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ వచ్చేసి 40 ఇంచెస్, దానిలో 4వ భాగం వచ్చేసి 10 ఇంచెస్. ఫోల్డింగ్ నుంచి 10 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 6.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులన్నీ కలుపుకుంటూ లైన్లు గీసుకోవాలి. ఇక్కడ డాట్స్ కోసం 5 ఇంచెస్ కంటే 10 ఇంచెస్ తీసుకున్నాం కదా, దానిలో సగం 5 ఇంచెస్. 5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. డాట్స్ ఇక్కడ వేసుకోవాలి. పైకి 4.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ మైనస్ చేసుకోవాలి. సైడ్కి 1 ఇంచ్ మైనస్ చేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ వరకు క్రాస్గా కలుపుకోవాలి. డాట్ మార్కింగ్ వరకు ఇలా కలుపుకోవాలి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఒక 1/2 ఇంచు డౌన్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ లైను ఒక 1/2 ఇంచు ఇలా డౌన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచెస్. నేను నెక్ ఇప్పుడు కట్ చేయట్లేదు, ఫీజింగ్ వేస్తాను అని చెప్పి దీనికి మార్క్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని బట్టి కట్ చేసుకోవడమే. ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఖర్చులన్నీ సమానంగా కట్ చేసేసుకొని పైకి ఒక 1/2 ఇంచ్ పైకి ఒక లైన్ గీసుకోవాలి స్టిచ్చెస్ కోసం. ఈ లైన్ నుంచి లెంత్ తీసుకోవాలి. లెంత్ వచ్చేసి 9.5 ఇంచెస్. చూడండి, ఇక్కడికి 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి పైన ఫ్రిల్స్ వస్తాయి. ఫ్రిల్స్ కోసం ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి.
చూడండి లెంత్ దగ్గర నుంచి ఫ్రిల్స్ అనేవి చక్కగా నిలబడాలి అంటే ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా. ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 20 ఇంచెస్, దానిలో సగం వచ్చేసి 10 ఇంచెస్. 10 ఇంచెస్కి ఒక 1/2 ఇంచెస్ తక్కువ మార్క్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి అడ్డంగా. ఇక్కడ 9.5 ఇచ్చాం కదా లెంత్, దీనిలో నుంచి ఒక 3.5 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. పై లెంత్లో నుంచి కింద లెంత్ వచ్చేసి 3.5 ఇంచెస్ మైనస్ అవ్వాలి. ఈ 3.5 ఇంచెస్ ఈ లైన్ నుంచి బయటకు పెట్టేసుకుని 9.5 ఇంచెస్ ఇక్కడ ఇచ్చాం కదా, 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 2 మార్కుల్ని ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. ఈ గ్యాప్లో టేప్ పెట్టుకోవాలి. 2 మార్కుల మధ్యలో టేప్ పెట్టేసుకుని సెంటర్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ పైనుంచి 1.5 ఇంచ్ కిందకి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ మార్క్ నుంచి పైకి 1.5 ఇంచ్కి ఇంకో మార్క్ చేసుకోవాలి. ఈ క్రాస్ లైన్ నుంచి ఈ మార్క్ దగ్గరికి 1/2 ఇంచ్ బయటకు ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ బయటకు ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 3 మార్కుల్ని ఇలా కలుపుకోవాలి. ఇలా ఇక్కడ ఒక మార్క్ చేసాం కదా, ఈ మార్క్ని ఇలా కలుపుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 12 ఇంచెస్, దానిలో సగం వచ్చేసి 6 ఇంచెస్. ఫోల్డింగ్ నుంచి 6 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసుకోవడమే. ఫ్రంట్ సైడ్ కొంచెం లోతు తీసుకోవాలి. దీనికి పెద్దగా అవసరం ఉండదు. ఇలా చిన్నగా మార్క్ చేసుకుని ఇలా తీసుకోవడం. ఫ్రంట్ సైడ్ ఒక 1/2 ఇంచ్ ఈ మూలన ఒక మార్క్ చేసుకొని లోతు తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ గేరా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. హై అండ్ లో మోడల్ వచ్చేసి ఫ్రంట్ హై ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి లో ఉంటుంది. బ్యాక్ సైడ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్, దానిలో నుంచి బాడీ లెంత్ తీసేయాలి. వచ్చింది మనం కట్ చేసుకోవాలి. గేరా లెంత్ కట్ చేసుకోవాలి. 36.5 వస్తుంది. అలాగే ఫ్రంట్ కూడా చూసుకోవాలి. ఫ్రంట్ లెంత్ వచ్చేసి 40 ఇంచెస్. ఈ 40 ఇంచెస్లో నుంచి 14.5 తీసేసుకోవాలి. మొత్తం గేరా లెంత్ వచ్చేసి 25.5 ఉండాలి. ఇది 2 పీసెస్ శారీ. దీన్ని ఫ్రంట్ సైడ్కి సపరేట్గా, బ్యాక్ సైడ్కి సపరేట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇది బ్యాక్ సైడ్ పార్ట్ అనుకోండి. బాడీ పార్ట్ ఉంది కదా, ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. ఈ ఖర్చులతో సహా పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి లెంత్ తీసుకోవాలి. బ్యాక్ సైడ్ లెంత్ వచ్చేసి 36.5 ఇంచెస్. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. స్టిచ్చెస్ కోసం కావాలి కదా, పైన స్టిచ్చెస్ కోసం కావాలి, కింద స్టిచ్చెస్ కోసం కావాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా 37.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి 37.5 ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలాగే అక్కడక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మార్క్ నుంచి 37.5 ఇంచెస్ దగ్గర టేప్ పెట్టేసుకోవాలి. ఎక్కడికి వస్తే అక్కడికి ఇలా మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. చుట్టూ కూడా అక్కడక్కడ మార్కింగ్ చేసుకోవాలి. చిన్న చిన్న మార్కింగ్ చేసుకొని టేప్ని జరుపుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కులన్నీ కలుపుకుంటూ ఇలా క్రాస్గా రౌండ్గా కలిపేసుకోవాలి. లైన్ గీసుకోవాలన్నమాట చివరి వరకు రౌండ్గా. ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసేసుకోవాలి. ఇంకొక పీస్ని ఫ్రంట్ సైడ్ కోసం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ తీసుకోవాలి. చూడండి, ఈ బాడీ పార్ట్ని ఇలా పెట్టుకోవాలి. ఖర్చుతో సహా మెజర్ చేసుకోవాలి. ఇలా దీన్ని బట్టి ఇక్కడ వేస్ట్ అనేది రౌండ్ మార్క్ చేసుకోవాలి.
ఫ్రంట్ సైడ్ 25.5 ఇంచెస్ వస్తుంది. అది సెంటర్లో మాత్రమే. 25.5కి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. 26.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 26.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. యువతలకు వచ్చే కొద్దీ మనకి లెంత్ అనేది పెరగాలి. 28, 30, 32, 33, ఇక్కడ కూడా 33 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 33 ఇంచెస్ అయింది. ఇక్కడ 25.5 ఇంచెస్ లెంత్, ఇక్కడికి వచ్చేసరికి 33.5 ఇంచెస్. ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. లైనింగ్ ఇలా 4 మడతల మీద వేసేసాను. చూడండి, 4 మడతల మీద వేసేసి ఇలా ఫ్రంట్ బ్యాక్ సైడ్ పార్ట్ ఇలా పెట్టుకున్నాను. కట్ చేసిన మెయిన్ క్లాత్ ఇలా పెట్టుకున్నాను. చూడండి, కొంచెం క్రాస్గా పెట్టుకుంటే మనకి గేర అనేది ఎక్కువ వస్తుంది, అతుకులు కూడా పడవు. లైనింగ్ కాబట్టి ఇలా కట్ చేసుకోవచ్చు. మెయిన్ క్లాత్ అయితే ఇలా కట్ చేయకూడదు, క్రాస్ అనేది రాదు. చూడండి, ఇక్కడ వరకు కట్ చేసుకోవడం, ఇంకా అతుకేసే పని ఉండదు. ఇలా అయితే ఇక్కడ నుంచి మెయిన్ క్లాత్ కన్నా 1 ఇంచ్ తక్కువ ఉండేలా ఇలా లైన్ గీసుకోవడమే. చూడండి, ఒక పీస్ ఫ్రంట్ సైడ్కి, ఒకటి బ్యాక్ సైడ్కి. మళ్ళీ ఇది ఫ్రంట్ సైడ్కి లో అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను యాడ్ చేసిన తర్వాత కట్ చేస్తాను, ఎంత ఎక్కువ ఉందో అంతాను. ఇలా బాడీ పీస్ పెట్టుకుని కట్ చేసుకోవడమే. గైరా కట్ చేసిన వేస్ట్లోనే ఫ్రంట్ బాడీ పార్టు అలాగే బ్యాక్ బాడీ పార్టు సపరేట్గా కట్ చేసుకున్నాను. దాని తర్వాత హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి. లైనింగ్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. కటింగ్ అయితే అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అవుట్ఫిట్ అయితే ఇలా ఉంటుంది. వీడియో ఎలా ఉందో కామెంటే పెట్టండి. థ్యాంక్ యూ.